భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి ఎటు తీసుకెళ్తారో చెప్పకుండానే పోలీసు వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. ఇది అత్యంత హేయకరమైన చర్య. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా ఒక శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్నటువంటి నిన్న జరిగినటువంటి భాజపా కార్యకర్తల మీద దాడి జరిగితే దాన్ని ఖండిస్తూ ఒక దీక్ష యాత్ర శిబిరం వద్దనే దీక్ష చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకొని ఇలా అరెస్ట్ చేయడము చాలా హేయమైన చర్య. ఇంతకు మించిన దుర్మార్గము, ఇంతకు మించిన అప్రజాస్వామికమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండదని చెప్పేసి అనిపిస్తా ఉన్నది. పాదయాత్ర ఇంకొక 5 రోజులు అయితే అయిపోతుంది. ఇలా ఈ పాదయాత్రను చూసి కూడా అంటే ఏం అర్థం కాని పరిస్థితి ఇలా ప్రభుత్వానికి ఏర్పడ్డది. సో దినదినము భారతీయ జనతా పార్టీ పెరగడము, భారతీయ జనతా పార్టీకి వస్తున్న ప్రజల్లో వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీని అందరం తిప్పికొట్టాలి. ఎక్కడికక్కడ మీరందరూ కూడా నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో మన భారతీయ జనతా పార్టీ కమిటీలు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా దయచేసి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసి పార్టీ మండల అధ్యక్షులతో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కమిటీలతో కలిసి మీరు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఇంతకుముందే ఒక కాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వాల్వ్ కండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం యొక్క దమనకాండపై నిరసన వ్యక్తం చేయాలి. మనందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరగడానికి దీన్ని తీవ్రంగా ఖండించాలి సోదరులారా. ఇంత ఘోరమైతే ఉండొద్దు. చూస్తున్నారు కదా పొద్దు నుంచి ఎంత హైడ్రామా, ఎంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. ఇంత నీచానికి దిగదారుతారా? సో ఇది ఇక వాళ్ళకే చెల్తుంది. కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏమైనా సరే ఎన్ని అరెస్టులు అయినా సరే ఏమైనా చేసుకోనని చెప్పేసి బరాబరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళు ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆలోచనలో పడ్డారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసే వీళ్ళు ఈ హైపద్దిని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న మునుగోడు సభ చూసినాం. మునుగోడు సభలో వచ్చిన భారీ స్పందన, దాని తర్వాత ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చింది దాన్ని చూసి అంతకుముందు రోజేమో కేసీఆర్ సభ జరిగింది. దానికంటే రెట్టింపు స్థాయిలో భారతీయ జనతా పార్టీ పెట్టిన సభకు జనాలు ధర రావడం చూసి ఇక వాళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి పరిస్థితులు, ఒక రకమైన వాతావరణం వాళ్ళకి కలిగింది. అందుకనే ఈ దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. మనం దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి దీన్ని షేర్ చేయండి. గణేష్ అంజీ యాదవ్ కానీ, సతీష్ కానీ, ఉల్లి తిరుపతి యాదవ్, దయచేసి కుమారస్వామి బెదురు అందరూ షేర్ చేయండి. దీన్ని మొత్తం ఈ వాయిస్ ను ఎక్కడికక్కడ తీవ్రంగా ఖండించండి. మన అధ్యక్షుల్ని ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. ఎటు తీసుకెళ్తారో కూడా చెప్పట్లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఎక్కడికక్కడ మీరు నిరసన పోస్టులు పెట్టండి. మీరు మీకు సంబంధించినటువంటి గ్రూప్లలో కూడా షేర్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.